హలో గైస్, వెల్కమ్ టు కాకర్ల మణికంఠ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ స్క్రీన్ మీద మీరు చూస్తున్న పిక్ వచ్చేసి ఇది ఒక థంబ్నెయిల్. ఇది నేను క్రియేట్ చేసింది. సో ఇలాంటి థంబ్నెయిల్స్ మనకి ఎవరికి ఉపయోగపడతాయి, సో ఎట్లాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతాయి అంటే డివోషనల్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో యూట్యూబ్లో, అంటే దేవతలకి అండ్ అలాగే వచ్చేసి దేవుళ్ళకి సంబంధించి వీడియోస్ చేసేటోళ్ళు ఆడియో సాంగ్స్ని వీడియోగా కన్వర్ట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి థంబ్నెయిల్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ అలాగే వచ్చేసి కులుకు భజన వీడియోస్ అండ్ అలాగే వచ్చేసి పెద్దవాళ్ళు పాడే భజన పాటలు కానీ ఇట్లాంటి సాంగ్స్ వచ్చేసి ఒక 8 నుంచి 10 సాంగ్స్ లేదంటే 6 నుంచి 10 సాంగ్స్ అన్నీ కలిపి ఒకటే వీడియోలో పెట్టి సెట్ చేయాలనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ థంబ్నెయిల్ మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే వచ్చేసి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏవైనా ఒక 6 పాటలు కలిసి ఒకటే వీడియో చేయాలనుకుంటాం. ఈ 6 పాటలు ఏమేం పాటలు ఉన్నాయి అందులో అని చెప్పేసి మనకు తెలుసుకోవాలి కదా. సో అలాంటప్పుడు ఒక్కొక్క పాట పేరు స్టార్టింగ్లో ఏదైతే ఉంటుందో ఆ పేరుని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సాంగ్ వచ్చేసి 7 మంది చెల్లెలు, అండ్ అలాగే వచ్చేసి సెకండ్ సాంగ్ నేమ్ ఇది, థర్డ్ సాంగ్ నేమ్, అండ్ అలాగే వచ్చేసి 4th, 5th, 6th ఈ 6 పాటల పేర్లు, స్టార్టింగ్ పేర్లు నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ అలాగే వచ్చేసి మెయిన్ ఈ పాటలన్నీ ఎవరికి సంబంధించినవి. సో ఇది వచ్చేసి అక్కదేవతల పాటలు, ఆ మెయిన్ టైటిల్ అయితే ఇది ఇచ్చాను. అండ్ అలాగే వచ్చేసి కింద ఏవైతే 6 సాంగ్స్ ఉన్నాయో ఈ 6 పాటలకు సంబంధించి స్టార్టింగ్లో నేమ్స్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను. సో మొత్తం ఈ సెట్టింగ్ అంతా ఎలా చేసుకోవాలో మనం ఎడిటింగ్, సో దీనికి ఏమేమి అప్లికేషన్లు వాడాలా, యాక్చువల్గా అయితే దీన్ని మనం ఒక సిస్టంలో చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మొబైల్లోనే సిస్టంతో పని లేకుండా మొబైల్ అయితే చేసుకోవచ్చు. అందుకు నేను యూస్ చేసే యాప్స్ వచ్చేసి 2 యాప్స్ అయితే వాడతాను. అందులో ఫస్ట్ వచ్చేసి పిక్సార్ట్ అండ్ అలాగే వచ్చేసి సెకండ్ పిక్సెల్ ల్యాబ్. యాక్చువల్గా ఇంతకుముందు మనకి పిక్సార్ట్లో ఇట్లా డిజైన్ మొత్తం చేసుకోవడానికి పిక్సార్ట్ ఒక్కటి యూజ్ అవుతుంది. అండ్ దీని లోపల లెటర్స్ ఉన్నాయి కదా, అక్షరాలు. సో ఈ అక్షరాలు మనం డిఫరెంట్ టెక్స్ట్ స్టైల్ మార్చుకోవాలి అనుకుంటే మనకి పిక్సెల్ ల్యాబ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ అలాగే వచ్చేసి యాక్చువల్గా ఇంతకుముందు పిక్సార్ట్లో కూడా మనకి ఇలాంటి తెలుగు ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడైతే అవి లేవు. సో అలాంటి పిక్సార్ట్లో కూడా మనకు సపోర్ట్ చేయాలంటే మనము పిక్సార్ట్ని ప్లేస్టోర్ నుంచి కాకుండా డైరెక్ట్ గూగుల్లో వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గూగుల్ వెబ్సైట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవడం అంటే అంత సేఫ్ కాదు, అందుకని చెప్పేసి నేను సపరేట్గా 2 యాప్స్ అయితే వాడుతుంటాను. సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఎడిట్ చేయాలా కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, ఎలాగ వచ్చేసి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ కంప్లీట్ ఎడిటింగ్ మొత్తం మనం ఎలా చేసుకోవాలి అయ్యిందని చెప్పేసి సో నేను పిక్సార్ట్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 by 1. అండ్ సో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళి యాప్స్ ఓపెన్ చేద్దాం. సో ప్రైంట్ వచ్చేసి నేను పిక్సార్ట్ ఓపెన్ చేస్తున్నా. పిక్సార్ట్లో వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో. ఓకే, సో ఇక్కడ మనం ఏదైనా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ పోస్టర్ అయితే తీసుకోవాలా. సో నేను వచ్చేసి తీసుకుంటున్నా, అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు. ప్రైంట్ యాడ్ వస్తున్నాయి, యాడ్ పోనివ్వండి. ఓకే గైస్, సో యాడ్ అయితే రిమూవ్ అయింది. అండ్ అలాగే వచ్చేసి ప్రైంట్ మనం చూస్తున్న ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ పోస్టర్ అనేది నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఏమన్నా కాపీరైట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, నేను గూగుల్ నుంచి అవసరం లేదు అనుకుంటే ఇక్కడ సైడ్ కనపడుతున్నాయి కదా ఈ పూలదండలు, అండ్ అలాగే వచ్చేసి పైన డిజైన్ కనపడుతుంది కదా గ్రీన్ లీవ్స్. సో ఇవన్నీ మనము గూగుల్ నుంచి ఈ పోస్టర్ మొత్తం డౌన్లోడ్ చేసుకోకుండా ఓన్లీ గ్రీన్ లీవ్స్ అంటే గ్రీన్ మ్యాంగో లీవ్స్ అని చెప్పేసి మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే పిఎన్జీ లీవ్స్ అని చెప్పేసి సో అక్కడ మనకు పిఎన్జీ దొరుకుతాయి. అండ్ పిక్సార్ట్లో మనకు పిఎన్జీ అనేది రిమూవ్ అవ్వాలంటే, అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వాలంటే అది మనకు స్క్రీన్ అంటే ఫోటో అనేది సేవ్ అవ్వదనమాట. సో మనకు అంత పని లేకుండా దాన్ని అయితే క్రాప్ చేసుకోవచ్చు. సో ప్రైంట్ అది ఏ విధంగానో తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ డిజైన్ మీద నేను ఏందాక చూపించినట్టుగా ఎట్లా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎక్కడైనా సరే స్కిప్ చేసినట్లయితే మీకు మళ్ళీ అర్థం అవ్వదు. సో కంప్లీట్గా వీడియో అనేది కంటిన్యూగా చూడండి. సో ప్రైంట్ ఈ పోస్టర్ అయితే మనకి రెడీగా ఉంది. దీన్ని మనము అంటే టూల్స్ యూస్ చేసి క్రాప్ చేయాలి. ఈ క్రాప్లో మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది 16:9 రేషియోలో ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా అది క్రాప్ అవుతుంది. పైన టిక్ చేయండి, ఇక్కడ కనబడుతుంది కదా. సో రైట్ సైడ్ టాప్లో దీని మీద టిక్ చేసినట్లయితే మనకి అది క్రాప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద మనకి టూల్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఈ టూల్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసుకొని ఇక్కడ మనకి గోల్డ్ టూల్స్, ఎఫెక్ట్స్ అండ్ రీటచ్ ఉన్నాయి కదా, ఇట్లాంటి సైడ్ జరుపుకుంటా పోతే మనకి ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో ఉంది. ఓకేనా, సో యాడ్ ఫోటోలో ఫస్ట్ మనము
దేవుళ్ళ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి సో వీడియోకి బ్యాక్గ్రౌండ్లో ఒక చక్రం అయితే కావాలి, అంటే కొంచెం డిజైన్ కోసం. సో ఆ చక్రాన్ని అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే చేసి పెట్టుకోండి. దీన్ని క్రాప్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ మీకు క్రాప్ ఉంది కదా, ఇది అవసరం లేదు. ఇట్లా మీరు స్క్రోల్ సైడ్ చేస్తే లాస్ట్లో షేప్ అని ఉంది కదా, సో ఈ షేప్ ఉంది చూడండి. సో ఈ షేప్ మీద నొక్కి సో ఇక్కడ మీకు ఇందులో కూడా మళ్ళీ మనకి షేప్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఈ షేప్ మీద నొక్కండి. ఇలా నొక్కినట్లయితే మనకి ఇక్కడ యాంగిల్స్ అయితే వస్తాయి. సో ఈటెల్లో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కదా, సో ఈ రౌండ్ షేప్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి మీకు ఒక చిన్నది యారో మార్క్ చూపిస్తుంది చూడండి. సో రెండు సైడ్లో యారో ఉండేది, దీని మీద క్రాప్ చేసి పట్టుకోండి. అంటే ప్రెస్ చేసి ఇట్లా సైడ్కి లాగండి. సో ఇట్లా సైడ్కి లాగినట్లయితే మనకి రెడ్ కలర్ అనేది ఫుల్గా ఫిల్ అవుతుంది. సో ఇట్లా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఫిల్ చేసుకోండి. అండ్ అలాగే వచ్చేసి నాకైతే ఇంతవరకు అవసరం కాబట్టి నేను చేసుకున్నా. అండ్ మనకి రెడ్ కలర్ కింద అది ఎంతవరకు అయితే ఉందో అది మొత్తం అనేది మనకు నీట్గా కట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం. పైన టిక్ మార్క్ ఉంది, కట్ చేశాను. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చింది, అది మీకు వద్దు అనుకుంటే కొంచెం చిన్నగానే కట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీన్ని మనం సైజు సెట్ చేసుకోవాలి. సో నేను ఇంత సైజులో అయితే ఫోటోని పెడదాం అనుకుంటున్నాను. సో కాబట్టి నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్, అంటే ఈ అమ్మవారి హెడ్కి బ్యాక్ సైడ్ ఉండే డిజైన్ అనమాట. సో ఇది ఇక్కడ సరిపోయింది. నెక్స్ట్ మనం ఏం సెట్ చేసుకోవాలంటే కాళ్ళ దగ్గర కూడా ఒక డిజైన్ ఉంటుంది కదా, సో ఆ కాళ్ళ దగ్గర ఉండే డిజైన్ కూడా మనం సెలెక్ట్ చేసుకుందాం. మళ్ళీ యాడ్ ఫోటో సెట్ చేసుకోవాలి. యాడ్ ఫోటో సెట్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఇంకొక డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. నేను సో ఇక్కడ ఇది ఉంది రెడ్ కలర్, సో దీని మీద అయితే ట్యాప్ చేసుకొని మళ్ళీ పైన ఉంది కదా ఇక్కడ యాడ్ అని చూపిస్తుంది కదా, యాడ్ మీద నొక్కండి, యాడ్ 1. ఓకే, ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా, మళ్ళీ సైడ్ జరిపి కింద ఇక్కడ షేప్ ఉంది, షేప్ మీద నొక్కి క్రాప్ చేయండి. ఇక్కడ మనకి యాక్చువల్గా పర్సన్ ఉంటే అది ముందు చూపిస్తాను. సో ఇక్కడ మళ్ళీ షేప్ మీద సెట్ చేసి రౌండ్ సర్కిల్ రెడ్ కలర్. ఓకే, ఇంతవరకు అవసరం, టిక్ చేసేసుకోండి. సో ఎట్లా వచ్చిందా, ఇంకా దీన్ని ఇట్లా చేయాలి. కొంచెం చిన్నదిగా చేసుకోండి, ఎందుకంటే అమ్మవారి కాళ్ళు కొంచెం చిన్నగా ఉంటుంది, రెండు పాదాలు కాబట్టి ఇందులో పట్టేస్తాయి. ఓకేనా, సో ఇట్లా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత మనకు కావాలంటే పైన ఉండేది కింద ఉండేది రెండు ఈక్వల్గా ఉండాలంటే మనకు మధ్యలో ఒక లైన్స్ కనబడుతున్నాయి చూడండి. సో ఈ లైన్స్ అనేది దాన్ని బట్టి మనకి ఎంతవరకు ఉందా లైన్ అని చెప్పేసి చూసుకోవచ్చు, అంటే స్ట్రైట్గా. ఓకేనా, బ్లూ కలర్ లైన్స్. సో ఇప్పుడు పర్ఫెక్ట్ సరిపోయిందా లేదని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే అమ్మవారి ఫోటో సెట్ చేసుకోవాలి. మనం ఏదైతే ఇక్కడ దేవత ఫోటో పెట్టాలనుకుంటున్నామో, దేవత కానీ దేవుడు కానీ వాళ్ళ ఫోటో. ఓకేనా, సో యాడ్ ఫోటో మళ్ళీ. సో యాడ్ ఫోటోలో నేను గ్యాలరీ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఎందుకంటే ఆ ఫోటో అనేది లాస్ట్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ రావాలంటే కొంచెం కష్టమవుతుంది. సో ఇక్కడ చూస్తారు కదా మీరు అక్కదేవత ఫోటో, దీన్ని మళ్ళీ ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ యాడ్ అని కొట్టాలా. తర్వాత వచ్చేసి ఈ ఫోటోకి సైడ్ నేను ఇది ఆల్రెడీ క్రాప్ చేసిన కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ స్పేస్ చూపిస్తుంది. సో దీన్ని కూడా ఇదిగోండి, ఇక్కడ ఇదంతా ఎక్స్ట్రా ప్లేస్ అనమాట, దీన్ని నేను క్రాప్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా, క్రాప్ చేసి సైడ్ పట్టుకొని ఇట్లా లాగండి. సో చిన్నదిగా చేస్తే మన కడికి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను, మీరు కూడా చేసి పెట్టుకోవచ్చు. సో ఇట్లా చిన్నదిగా వచ్చింది కదా, ఇప్పుడు ఈ అమ్మవారిని కొంచెం పెద్దదిగా ఎన్లార్జ్ చేయాలన్నమాట. ఎన్లార్జ్ చేసి ఇక్కడ తీసుకొని రావాలి. సో పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. ఓకే, రైట్. సో ఈ విధంగా సరిపోయింది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మీరు ఆ వీడియోలో చూసుంటారు, ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పర్సన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే సో ఇదిగోండి, ఈ సాంగ్స్ పాడిన అతను, ఇది వచ్చేసి ఇతని ఫోటో. సో ఈ ఫోటోని మనం క్రాప్ చేయాలి. నేను ఇందాక చెప్పాను కదా మీకు పర్సన్ ఏ విధంగా క్రాప్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఈ ఫోటో ఎట్లా క్రాప్ చేసిన అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే ఇందులో చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు వచ్చింది. సో కింద వచ్చేసి మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ అన్నిటిని లాస్ట్ జరపండి. ఇక్కడ మీకు షేప్ క్రాప్ ఉంది కదా, లాస్ట్ నుంచి రెండో ఆప్షన్, ఈ షేప్ క్రాప్ మీద నొక్కినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని క్రాప్ చేయండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ మీరు ఫోటో మొత్తం పెట్టాలనుకుంటే టాప్ టు బాటమ్ ఫుల్ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఆ ఫోటో కావాలనుకుంటే నేను క్రాప్ చేస్తున్నా చూడండి, నేను ఇంతవరకే పెట్టాలనుకుంటున్నా, ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి మనకు అటుపక్క ఉంది, కానీ
ఇట్లా పర్సన్స్ ఫొటోస్ అంత పెద్దగా పెడితే మనకు అంత అట్రాక్షన్ అనేది అనిపించదు అనమాట. సో క్రాప్ చేసేసుకొని సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్కి వెళ్దాం. ఇక్కడ షేప్ అనేది ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ వచ్చేసి పర్సన్, ఫేస్, క్లాత్స్, స్కై, హెడ్ అని చెప్పి ఉంది. సో ఇంకా సైడ్కి ఉన్నాయి హెయిర్, బ్యాక్గ్రౌండ్ అని. ఇక్కడ వచ్చేసి మనకి పర్సన్ అని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ పర్సన్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ పర్సన్ని మాత్రమే ఆ రెడ్ కలర్ ఫిల్ చేస్తుంది. సో మనం ఇక్కడ పైన ఒక టిక్ కలర్ ఉంది కదా, టిక్ మార్క్, ఈ టిక్ మార్క్ మీద నొక్కినట్లయితే మనకు ఆ పర్సన్ మాత్రమే సెలెక్ట్ అవుతాడు, అంటే లేఅవుట్ అవుతాడు అనమాట. సో ఇప్పుడు ఇతన్ని తీసుకొని వచ్చి మనం ఈ కింద వారని పెడదాం, కొంచెం పెద్దగా చేసి పెడదాం. ఓకే, సరిపోయింది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇతన్ని ఇక్కడ పెట్టేసాం. సో మనం ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కొంచెం చిన్నదిగా పెట్టుకోవాలి. లేదంటే ఇందాక నేను మీకు చూపించాను కదా ఒక 6 పాటలు అని చెప్పేసి, అవి పెద్దగా ఉన్నాయి కాబట్టి సరిపోదు. లేదు మీరు 4 పాటలు పెట్టుకుంటాం, అవి కూడా మధ్యలో పెట్టుకుంటాము అనుకుంటే సైడ్ మొత్తం ఖాళీ స్పేస్ ఉంటుంది కదా, సో అక్కడైనా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, అది మీ చాయిస్ అనమాట. సో ఇక్కడ నేను ఫోటో అనేది పిక్ చేశాను. ఇప్పుడు మనకేం కావాలా, లెటర్స్ కావాలా. సో నేను ఇది పిక్సార్ట్లో చేసాను మొత్తము. నాకు ఈ పిక్సార్ట్లో అనేది తెలుగు ఫాంట్ స్టైల్స్ అయితే ఇందులో లేవు, దానికి పిక్సెల్ ల్యాబ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ పిక్సార్ట్లో మనకు మొత్తం పని అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్దాం. సో అందుకోసం మనం ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకోవాలి. పైన యారో మార్క్ ఉంది కదా, కిందికి డౌన్ యారో మార్క్, దీని మీద టిక్ చేస్తే మనకు ఫోటో అనేది సేవ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏం చేయాల్సిన పని లేదు కింద వచ్చిన వాటిల్లో. సో ఇది ఇంతటితో అయిపోయింది, ఇది సేవ్ అయిపోయింది కదా ఫోటో. ఇప్పుడు వచ్చేసి మనం పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేద్దాం. సో పిక్సెల్ ల్యాబ్లో మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకోవాలంటే పైన ఒక 3 డాట్స్ ఉన్నాయి చూడండి, రైట్ సైడ్ టాప్లో, దీని మీద నొక్కండి. యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ అని వస్తుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. అండ్ అలాగే వచ్చేసి ఫస్ట్ మనం ఇప్పుడు రెడీ చేసిన పిక్ ఏంది, ఎడిట్ చేసిన పిక్ స్టార్టింగ్లో ఉంటుంది. సో దీన్ని ఇది వచ్చింది కదా, ఇక్కడ కూడా మీరు కింద చూడండి రేసెస్ ఉన్నాయంటే ఇవి ఎంత డిజైన్లో కావాలని చెప్పేసి క్రాప్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనము 16:9 రేసెస్ సెలెక్ట్ చేసుకొని కింద టిక్ మార్క్ ఉంది, దీని మీద నొక్కినామంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి టైటిల్ ఆల్రెడీ దీని మీద ఉంటుంది, దీని మీద డబుల్ ట్యాప్ చేయండి. సో టైటిల్ అనే మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకి ఆ విధంగా వస్తుంది. ఇది మొత్తం తీసేసి మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగులో టైప్ చేసి పెట్టుకొని, నేను ఆల్రెడీ తెలుగులో ఉంది. సో ఇప్పుడు దీన్ని తెలుగులో టైప్ చేస్తా. ఒక్క దేవతల పాటలు. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఆల్రెడీ టైప్ చేశాను. సో ఇప్పుడు ఓకే మీద నొక్కండి. ఓకే నొక్కితే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దీన్ని చిన్నదిగా చేసుకోవాలంటే ఈ సైడ్ ఉంది చూడండి, కొంచెము ఒక చిన్న డాట్, వైట్ కలర్ డాట్, దీన్ని పట్టుకొని మనం స్క్రోల్ ఇట్లా లాగినమంటే మనకి మొత్తం ఇట్లా వస్తుంది, ఇది ఒకే లైన్లో వస్తుంది అనమాట. సో ఇది మొత్తం ఇక్కడ పెద్దగా ఉంది కదా మనకి, దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న వైట్ కలర్ డాట్ ఉంది కదా, ఈ లైన్లో కింది పక్క మూలన. ఓకేనా, దీని మీద పట్టుకొని కొంచెం దగ్గరికి లాగండి. ఓకే, సో ఇట్లా లాగినట్టయితే మనకి చిన్నది అవుతుంది, కావాలంటే పెద్దది కావాలంటే పెద్దదిగా వేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇందులో మనకి ఏంటంటే క్రాప్ ఇమేజెస్, స్టిక్కర్స్. సో ఇక్కడ ఉంది కదా స్టిక్కర్స్ అని, స్టిక్కర్స్ మీద నొక్కి మనం సైడ్ కనుక్కున్నట్లయితే మనకి ఇక్కడ ఒక డిజైన్ వస్తుంది చూడండి. ఓకే, ఈ డిజైన్ మనకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, అంటే దీని మీద పడుతుంది అనమాట మనకి పేరు. ఇది కింద వెళ్ళిపోయింది, కావాలంటే దీని మీద పెట్టుకోవచ్చు. ఇదిగోండి, మనకి డిజైన్ అవసరం లేదు, కావాలంటే పెట్టుకొని దీని మీద మళ్ళీ టెక్స్ట్, అంటే ఫస్ట్ మనం లెటర్స్ టైప్ చేసుకొని దాని తర్వాత ఈ డిజైన్ తీసుకున్నాం. సో అందుకని మనకి లెటర్స్ అనేది డిజైన్ మీదకి రావట్లేదు. సో ఈ లెటర్స్ని మనం డిలీట్ చేసేసి ఈ డిజైన్ మీద మనం మళ్ళీ రీప్రింట్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో రీటెక్స్ట్. ఓకే, సో మనకి డిజైన్ అవసరం లేదు, ఈ డిజైన్ అయితే తీసేద్దాం. ఓకేనా, అండ్ ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని కలర్స్ అండ్ అలాగే వచ్చేసి టెక్స్ట్ స్టైల్ మారుద్దాం. ఫస్ట్ కలర్స్ మారుద్దాం, దాని తర్వాత మనకు కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఓకేనా, ఓకే. సో ఇది కొంచెం బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే, రైట్, ఇది వచ్చింది కదా. సో దీన్ని వచ్చేసి ఈ టెక్స్ట్ స్టైల్ మారాలి అంటే, సో ఇక్కడ ఉంది కదా మీకు కింద ఏ అని చెప్పి ఈ లెటర్ మీద ట్యాప్ చేయండి. ఈ లెటర్ మీద ట్యాప్ చేస్తే మనకు ఈ టెక్స్ట్కి సంబంధించి టూల్స్ అన్నీ వస్తాయి. సో ఈ టూల్స్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు సైడ్కి జరిపి కలర్ ఉంది కదా, ఈ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు మల్టీ కలర్ కావాలంటే గ్రేడియంట్ ఉంది కదా కింద, ఇదిగోండి ఈ గ్రేడియంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు అన్ని కలర్స్ వస్తాయి.
సో లేదు మీరు సపరేట్గా మాన్యువల్గా ఇంకో 2 కలర్లు ఎక్స్ట్రా చేసుకోవాలి అనుకో, 2 అయితే 2 కాదు, 2 కానీ 3 కానీ 4 కానీ అన్ని కలర్స్ కలిసి ఒక టెక్స్ట్లోనే రావాలి అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. అది కూడా ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద నొక్కండి. ఇక్కడ వచ్చేసి మీకు పైన ఎల్లో కలరు, కింద వచ్చేసి స్కై బ్లూ కలర్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, కింద ఈ పేర్లు ఉన్నాయి కదా, ఈ డిజైన్స్, ఈ లోగోస్, వీటిలో ఫస్ట్ ప్లస్ సింబల్ ఉంది. సో ఈ ప్లస్ సింబల్ మీద నొక్కండి. మీకు ఎన్ని కలర్లు కావాలన్నా అన్ని ప్లస్లు. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్లో ఒకటి ఉంది అండ్ లాస్ట్లో ఒక బాక్స్ ఉంది. ఇప్పుడు మనం ఒక ప్లస్ నొక్కాం కాబట్టి మధ్యలో మళ్ళీ ఇంకొక చిన్న బాక్స్ అయితే వచ్చింది. ఈ బాక్స్లు ఎందుకంటే ఈ బాక్సులలో ఉండే కలర్స్ మనకి ఆ టెక్స్ట్లో చూపిస్తాయి అనమాట. అంటే అక్షరాలు ఏవైతే ఉన్నాయో అక్షరాలలో చూపిస్తాయి. సో ప్రైంట్ వచ్చేసి నేను 3 కలర్లు సెలెక్ట్ చేసుకున్నా, ఇంకో కలరు 4 కలర్లు సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి, ఓకే, ఇక్కడ చూడండి కలర్ సింబల్ ఉంది కదా బాక్స్, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఏ కలర్ కావాలో, నేనైతే రెడ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా. ఇక్కడ వచ్చేసి కింద 3 లైన్లు ఉన్నాయి కదా, మీకు రెడ్ కలర్ కావాలంటే కింద 3 లైన్ల మీద పెట్టుకోవచ్చు. 3 లైన్లు అన్నీ స్టార్టింగ్లో ఉండాలన్నమాట, ఇటుపక్కకి వారకి. ఓకే, ఇటుపక్క వారకు ఉండాలా. లేదు మీకు డీప్ రెడ్ కలర్ కావాలనుకుంటే ఇదిగోండి, ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. పైన ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీకు ఏ కలర్ అయితే వస్తుందో అదే టెక్స్ట్ మీద పడుతుంది అనమాట. సో నేను ఇట్లా వారకు పెట్టుకున్నా. ఓకే, ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ అలాగే వచ్చేసి నెక్స్ట్ రెడ్, ఫస్ట్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, అండ్ అలాగే వచ్చేసి సెకండ్ బాక్స్ ఉంది, సెకండ్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు మళ్ళీ కలర్ బాక్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి సెకండ్ కలర్ ఏం కావాలనుకుంటున్నా, నేనైతే ఎల్లో కావాలనుకుంటున్నా. సో ఎల్లో మీద క్లిక్ చేసుకోండి. ఓకే నొక్కండి. సో ఎల్లో అయితే ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ కలర్ వచ్చేసి మనకి ఏ కలర్స్ అయితే అట్రాక్ట్గా కనిపిస్తాయో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఎల్లో తర్వాత స్కై బ్లూ కలర్. సో ఈ కలర్ని సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకున్నా, ఇది అయిపోయింది. లాస్ట్లో వచ్చేసి మనకి ఆల్రెడీ ఎల్లో కలర్ ఉంది, దాన్ని రిమూవ్ చేసేసి బ్లూ కలర్ పెడదాం. ఓకేనా. సో బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం 4 కలర్లు వచ్చినాయి కదా. ఓకే ఫ్రెండ్, ఇంకా మీకు కలర్స్ కావాలంటే ఇంకా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఓకే నొక్కుతున్నా. ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. ఇది కొంచెం మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ కలర్స్కి ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు సైడ్కి జరిపి టెక్స్ట్, సో ఇక్కడ ఉంది కదా ఏ ఫాంట్ అని చెప్పేసి, ఏబీ ఫాంట్, దీని మీద నొక్కినట్లయితే మనకి ఇంగ్లీష్లో వస్తాయి. తెలుగులో ఉండే అక్షరాలని ఇంగ్లీష్లో అక్షరాలుగా మారిస్తే ఏం పెద్దగా మారవు, అన్నీ ఒకేలా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మై ఫాంట్స్ ఉంది కదా, ఈ మై ఫాంట్స్ మీద నొక్కండి, తెలుగు వస్తాయి. ఇక్కడ చూడండి, మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఏ టెక్స్టైల్ నచ్చితే ఆ టెక్స్టైల్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా. సో నేనైతే ఇది పెట్టుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చింది. దీన్ని కొంచెం పెద్ద చేసుకుంటున్నా ఈ వారం వరకు. సో తర్వాత వచ్చేసి ఇది కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కింద ఉండే వాటిల్లో ఇంకొంచెం సైడ్కి చేసుకుంటూ పోదాం. ఓకే, స్ట్రోక్ ఉంది కదా, ఈ స్ట్రోక్ అనేది ఎందుకంటే మనకి అక్షరాలకి అవుట్ సైడ్ కలర్ని అయితే ఫిల్ చేస్తుంది. దీన్ని ఎనబుల్ చేసుకోవాలి. ఎనబుల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది కదా. ఈ స్ట్రోక్ అవుట్ సైడ్ ఉండే లైన్ ఏదైతే ఉంటుందో బ్లాక్ కలర్ ఉంది చూడండి, ఇప్పుడు మీకు అది మారుతుంది. ఓకే, సో మనకి బ్లాక్ కలర్ వద్దు, వేరే కలర్ ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే మీకు నచ్చిన కలర్, మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెట్ అవుతుంది. బట్ దీనికి కొన్నిటికి బ్లాక్ అయితేనే బాగా సెట్ అవుతుంది. మనకి ఇంత అవసరం లేదు, కొంచెం పెట్టుకోవాలి కనపరానట్టుగా. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది, ఈ టిక్ మార్క్ మీద నొక్కండి. టిక్ మార్క్ మీద నొక్కకపోతే మీకు అది అనేది అప్లై అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ షాడో ఉంది కదా, ఈ షాడో వచ్చేసి అవుటర్ షాడో అంటే అక్షరాలకి బయట పక్క వస్తుంది, బయట పక్క అండ్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు దీని మీద నొక్కుదాం, దీన్ని ఎనబుల్ చేద్దాం. ఈ అవుట్ సైడ్ షాడో అనేది ఇప్పుడు మీరు చూడండి, చెప్పనే కాదు. సో తర్వాత వచ్చేసి నేను వైట్ కలర్ పెట్టుకుంటాను, అదంతా కనపడదు. గ్రీన్ కలర్, రెడ్ కలర్, సో ఇది పెడుతున్నా కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం కింద నుంచి పైకి అనాలన్నమాట, ఇట్లా సైడ్ కంటే పైకి. ఇక్కడ మనకి అవుటర్ గ్లో అని ఉంది కదా, ఈ అవుటర్ గ్లో అనేది మనం ఎనబుల్ చేసుకున్నాము అంటే మనకి కొంచెం అవుటర్ గ్లో అనేది ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ కింద చూడండి, మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఎక్స్ ఒకటి, వై ఒకటి ఉంది. ఆఫ్సెట్ ఎక్స్ అండ్ ఆఫ్సెట్ వై ఉంది. సో దీన్ని మనం ఎన్లార్జ్ చేసుకుంటే
మనకి సైడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట కలర్ అనేది. సో దానికంటే ముందు ఈ బ్యాక్ సైడ్ ఉండే కలరు మనకి పెద్ద కావాలంటే పెద్దగా అవుతుంది, కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే. లేదు దీన్ని అక్షరాలు ఎట్లా ఉన్నాయో అక్షరాల షేప్లోనే పెట్టుకోవాలనుకుంటే ఇంకొంచెం తగ్గించాలన్నమాట. ఓకే, ఇప్పుడు తగ్గింది, మీకు అది కనపడుతుంది చూడండి సైడ్కు, కొంచెం సైడ్కి వస్తే. ఓకే, అది మీకు పెద్దగా చేస్తే కనపడుతుంది, మనకు పెద్దగా చేస్తే అక్షరాల మీదకి పోతాయి కాబట్టి మనకు అంత తెలీదు. సో బ్లాక్ కలర్ పెట్టి చూపిస్తే కనపడుతుంది మీకు. ఓకే రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఈ టెక్స్ట్ అనేది ప్రింట్ అయింది కదా, దీన్ని కొంచెం చిన్నగా చేసుకుందాం. ఓకే, ఇది ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మనం 3D లాగా కావాలన్నా కూడా మార్చుకోవచ్చు. సో ఇక్కడ మనకి లాస్ట్లో ఉంది కదా 3D అని చెప్పేసి, ఈ 3D మీద నొక్కి దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కావాలనుకుంటే ఈ షేప్ను అనేది మార్చుకోవచ్చు. సో అట్లా డౌన్ కావాలంటే అట్లా అవుతుంది, ఇట్లా డౌన్ కావాలంటే ఇట్లా అవుతుంది. సో మనకి స్ట్రైటే కావాలనుకుంటే స్ట్రైటే పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది క్రాస్గా రావాలన్నా కూడా ఇటు సైడ్ క్రాస్గా రావాలంటే అటు సైడ్ వస్తుంది అనమాట. తగ్గించుకుంటా పోతే అటు సైడ్కి, పెంచుకుంటా పోతే ఇటు సైడ్కి వస్తుంది. సో మనకి ఎటో అవసరం లేదు కాబట్టి దాన్ని ఆఫ్ చేసి పెట్టుకున్నాం. ఎట్లా రొటేట్ కావాలన్నా కూడా అట్లా రొటేట్ అవుతుంది. సో ఇది పర్ఫెక్ట్ సైజులో ఉందో లేదో సెలెక్ట్ చేసుకోండి. ఓకే రైట్. అండ్ ఇప్పుడు దీన్ని సెట్ చేసుకున్నాం కదా, మనకి 3D కావాలంటే అలా చేసుకోవాలి. 3D అవసరం లేదు, నార్మల్గా ఉండాలంటే ఇలా అవుతుంది. అండ్ దీని మీద మళ్ళీ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3D షాడో ఉంది కదా, దీని మీద నొక్కండి. 3D షాడో మీద నొక్కితే మనకి కింద ఒక లైన్ వస్తుంది, అది మీకు కనిపించలేదు ఎందుకంటే అది మనకి గ్రీన్ కలర్లో బ్లాక్ కలర్లో ఉంది చూడండి. ఇప్పుడు దీనికి ఒక సెలెక్ట్ చేసుకుందాం, కలర్ రెడ్ కలర్ పెట్టుకున్నా. ఇది ఎందుకంటే కింద లైన్ చూపిస్తాను అనమాట. సో దీన్ని నేను పెంచుకుంటూ అవుతున్నా చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అలాగే వచ్చేసి కింద ఎక్స్పాండెడ్ బై అంటే ఇది కొంచెం పెద్దగా చూపిస్తుంది. ఓకే, ఇది ఒపాసిటీ. ఓకే రైట్, ఈ విధంగా చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఇంతటితో అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, చిన్న చిన్న లెటర్స్ పెట్టుకోవాలి ఇందాక చూసినట్టుగా. సో దానికోసం వచ్చేసి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైనా ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవాలా. నేను ఇక్కడ చూపిస్తా చూడండి మీకు. మళ్ళీ టెక్స్ట్ తీసుకోండి, టెక్స్ట్ తీసుకొని ఇక్కడ పేరు సెలెక్ట్ చేసుకోండి. పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పేరుకి చిన్నదిగా రావాలి. ఇప్పుడు ఇదే పేరు ఉందనుకోండి, ఇక్కడ దీనికి మనము ఎందుకు మీకు చూపించాను కదా టెక్స్ట్, సో దాని మీద సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ కలర్ అయితే ఇందులో అట్రాక్టివ్గా కనబడుతుందో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో నేనైతే వైట్ కలర్ పెట్టుకుంటున్నా. దీనికి బ్యాక్గ్రౌండ్ మళ్ళీ నేను ఇంకో కలర్ ఇస్తాను, అప్పుడు మీకు హైలైటే కనిపిస్తుంది. సో టిక్ మార్క్ ఇచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్టైల్, సో తెలుగు నేనైతే ఈ కలర్ ఇచ్చేస్తున్నా, లేదంటే ఇదైనా ఇచ్చేయచ్చు, ఇది ఇచ్చేద్దాం. ఇక్కడ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను మీకు అది ఎందుకు అవసరం లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే మనకి అది ఆ విధంగా ఫిల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు పైన ఎక్స్ట్రా ఉంది అంటే బ్లాక్ కలర్ అనేది, దాన్ని మనం తగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి లెఫ్ట్ ప్యాడింగ్ అండ్ అలా వచ్చేసి రైట్ ప్యాడింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ప్యాడింగ్ ఉంది. దీన్ని మనము టాప్ అండ్ బాటమ్ అంటే టాప్ అండ్ బాటంలో ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గించుకున్నాం. ఓకేనా, అండ్ బాటంలో కూడా తగ్గించుకున్నాం, కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి. అండ్ లెఫ్ట్ రైట్, ఓకే లెఫ్ట్ కొంచెం ఎక్కువ, ఎందుకంటే మనకు మళ్ళీ క్రాస్గా రావాలి కాబట్టి. ఓకే, ఇది మాత్రం సరిపోతుంది. అండ్ లాస్ట్లో ఒకటి ఉంది చూడండి రేడియస్ అనేది, ఇది మనకి స్ట్రైట్గా కిందికి ఉన్నది కదా, ఈ యాంగిల్ షేప్లో అంటే స్ట్రైట్గా కిందికి ఉంది, స్కేల్ షేప్లో. అట్లా కాకుండా మనకి ఈ సైడ్స్ అనేటివి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్ అనేటివి స్ట్రైట్గా కిందికి లేకుండా చక్కన ఇట్లా కొంచెం క్రాస్గా తిరగాలన్నమాట. సో దానికోసం మనం ఈ విధంగా తీద్దాం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అయింది కదా, దీన్ని కలర్ చేంజ్ చేద్దాం.
ఇదిగోండి మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి కింద కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్లో మనకి ఏది కావాలనుకుంటే ఆ కలర్ని అయితే పెట్టుకోవచ్చు. బ్లాక్ కలర్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది, బట్ బ్లాక్ వద్దు, ఈ కలర్ పెడదాం. ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెకండ్ నేమ్. నేను మొత్తం ఇంకా వీడియో లాడ్జ్ అవుతుంది కాబట్టి సో మిగతా పేర్లన్నీ ఎంటర్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఓకే గాయ్స్, సో ఇక్కడ నేను యాడ్ చేశాను కదా, యాడ్ చేసినట్టు మొత్తం చూడండి. నేను ఇక్కడ మొత్తం 4 యాడ్ చేశాను, టైం పడుతుంది కాబట్టి ఎందుకు అని చెప్పేసి. సో యాజ్ యూజువల్గా ఇక్కడ మీకు ఫస్ట్ చూపించాను కదా ఒకటి యాడ్ చేయాలని, సో దానిలాగానే మిగతాది కూడా చేసేసుకోవాలా. సో ఇప్పుడు మనకి మొత్తం డిజైన్ అంతా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద కొన్ని పేర్లు ఉంటాయి, ఇవి కొంచెం మనకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇంత సింపుల్గా లేకుండా కొంచెం ఇంకా ఎక్కువ పేర్లతో మనం డిజైన్ చేసినామంటే సో అది కూడా మనకి కవర్ అయిపోతుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ నేను వచ్చేసి ఈ పూజారి ఎవరైతే ఉన్నారో అతని డీటెయిల్స్ ఇస్తాను అనమాట. సో ఓకే గైస్, నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా ఇది మొత్తం. సో దీన్ని వచ్చేసి మనం చిన్నదిగా చేయాలి. చిన్నదిగా చేయాలంటే ఏం చేయాలి? సో ఈ టెక్స్ట్కి బాక్స్ రైట్ సైడ్ ఒక వైట్ కలర్ డాట్ ఉంది కదా మధ్యలో, సో దీన్ని పట్టుకొని మనం ఇట్లా లాగామంటే అది మనకి ఒకటే లైన్లో వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని కొంచెం చిన్నదిగా చేయాలి, అంటే ఇంత పెద్దగా ఉండకూడదు. అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఇదే అక్షరాలకి పైన లైన్ ఉంది కదా, ఈ లైన్కి చిన్న కింది పక్క ఒక వైట్ కలర్ డాట్ ఉంది. సో ఈ వైట్ కలర్ డాట్ మీద పట్టుకొని మనం కొంచెం చిన్నదిగా చేయాలన్నమాట. సో వచ్చేసింది కదా. ఓకే. సో ఇక్కడ మనకి ఎక్కువ స్పేస్ ఎందుకు కనబడుతుంది అంటే, నేను ఇక్కడ 4 దేవుళ్ళ పేర్లు ఇచ్చాను అనమాట, అంటే 4 సాంగ్స్ పేరు అనుకోండి. సో ఇట్లా 4 ఇవ్వడం వల్ల మీకు ఎక్కువ స్పేస్ కనబడుతుంది. మీరు ఇన్కేస్ ఇక్కడ ఒక సైడ్ 2 ఇంకో సైడ్ 2 పెట్టాను, సో ఒక సైడ్ 4 ఇంకొక సైడ్ 4, లేదంటే ఒక సైడ్ 3 ఇంకో సైడ్ 3 పెట్టుకున్నానంటే మీకు అంత స్పేస్ అనేది కనిపించదు అనమాట ఖాళీగా. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్నా. అండ్ దీనికి మనం మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు మీకు అది చూసారు కదా, ఇంగ్లీష్లో ఉంది. సో కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ పెడుతున్నా. సో మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఏబీ టెక్స్ట్ ఫాంట్ వచ్చేసి ఇందులో నాకు నచ్చింది న్యూట్రన్ రెగ్యులర్ అని. ఇది మనకి తక్కువ స్పేస్ ఉంటుంది, అలాగే వచ్చేసి కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా. సో దీనికి వచ్చేసి మీరు మళ్ళీ స్ట్రోక్ కావాలనుకుంటే స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు, అంటే అవుట్లైన్ కలర్ బ్లాక్ కలర్. సో ఓకే. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి మనకి మళ్ళీ ఇంకొక నేమ్ అయితే ఇస్తా. ఓకే గైస్, సో సెకండ్ నేమ్ కూడా ఇచ్చేసాను. సో దీన్ని మళ్ళీ మనం చిన్నదిగా వేసుకోవాలి. ఓకేనా? సో ఈ టెక్స్ట్ మొత్తాన్ని చిన్నదిగా వేసేసుకొని, అంటే మనకి ఇక్కడ ఎంత అయితే పడుతుందో అంతవరకు ఇచ్చుకోవాలా. సో కొంచెం పెద్దగా ఉంటే పెద్దగా చేసుకోవచ్చు. సో చిన్నగా ఉంటేనే మనకు కొంచెం అట్రాక్టివ్గా కనపడతాయి. ఓకేనా? దీనికి వచ్చేసి మళ్ళీ నేనైతే ఇది వైట్ కలర్ పెట్టుకుంటాను. సో దీనికి స్ట్రోక్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇస్తాం. సో ఫస్ట్ టెక్స్ట్ మార్చుకోవాలి, ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి. సో అది మారుస్తాను. సో ఇది. అండ్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీనికి ఏం చేయాలంటే స్ట్రోక్ మార్చుకోవాలి. సో ఈ స్ట్రోక్ ఇచ్చుకోవడం బ్లాక్ కలర్. సో వైట్కి బ్లాక్ అయితే మ్యాచ్ అవుతుంది, ఆరెల్స్ రెడ్ అయినా కూడా మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 ఇచ్చేసాను కదా. నెక్స్ట్ ఈ ఏకదేవతల పాటలు అనేది కదా, దీనికి కింద స్పేస్ ఖాళీగా ఉంది. సో దీన్ని మీరు కావాలనుకుంటే అట్లనే ఉండించుకోండి, లేదు ఖాళీగా ఉండడం నచ్చదు, సో కొంచెం ఫిల్ అవుట్గా కనిపించాలనుకుంటే ఎక్కువగా, సో పైన ఉండే పేరునే కింద ఇంగ్లీష్లో ఇచ్చుకోండి, సరిపోతుంది. ఒక దేవతల పాటలు. ఓకే, దీన్ని ఇక్కడ పెట్టుకోండి. కావాలంటే పెద్దదిగా పెట్టుకోండి, లేదంటే చిన్నదిగా పెట్టుకోండి, అది మీ ఇష్టము. సో నేనైతే ఇచ్చేసాను. దీనికి మళ్ళీ మనకు కావాలనుకుంటే ఫాంట్ స్టైల్ కలర్, ఫస్ట్ కలర్ మారుద్దాం. సో నేనైతే ఆ కలర్ పెట్టుకున్నా. అండ్ ఫాంట్ స్టైల్, సో అది పెద్దగా కనపడుతుంది, అది వద్దు. అండ్ అలాగే వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, నేనైతే అది పెట్టుకుంటున్నాను. సో నాకు అది నచ్చింది కాబట్టి. అండ్ స్ట్రోక్ ఇచ్చేద్దాం. స్ట్రోక్ ఇస్తేనే మనకి ఏదైనా అట్రాక్టివ్గా కనపడుతుంది, కొంచెం షైనింగ్గా కనపడుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఇది. సో దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది ఇందాక మనం ఇచ్చాం కదా, అవుటర్ ఎఫెక్ట్ షాడో. ఓకేనా? సో ఇది ఉంది కదా, షాడో మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుందాం. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఏంది బ్లాక్ కలర్లో కనపడుతుంది. ఈ బ్లాక్ కలర్ మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఫిల్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఫిల్ చేసుకున్నట్లయితే మనకి ఏదైతే ఉంటుందో టెక్స్ట్ అది కొంచెం షైనింగ్గా కనబడుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాకే కాకుండా మీరు గ్రీన్ అయినా ఇచ్చుకోవచ్చు, బ్లాక్ ఆర్ రెడ్, వైట్, ఇక్కడ ఏవైతే కలర్స్ ఉంటే ఆ కలర్స్ అన్నీ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇంకా మనకి నిండుగా కనిపించాలంటే ఇదిగోండి.
సో ఇట్లా ఇచ్చుకోవచ్చు. ఇట్లా ఇచ్చిన తర్వాత మనం దీన్ని తగ్గించుకుంటూ ఉంటే సరిపోతుంది. మనకి ఎంత కనిపించాలో అంతవరకు. ఓకే. సో ఈ విధంగా అయితే మనము ఈ పోస్టర్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఓకేనా. సో పైన వచ్చేసి ఇంకో చిన్న పేరు, నా ఎడిటింగ్ నేమ్. సో దీన్ని కూడా ఇచ్చేస్తాం. ఓకే, దీన్ని వచ్చేసి ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఇది ఎందుకంటే మన ఐడెంటిటీ అనమాట. సో మనం ఎవరు చేసినాము ఏమని చెప్పేసి. సో ఆటోమేటిక్గా యూట్యూబ్ ఛానల్ మందే ఉంటుంది, బట్ చేసేస్తే పోతుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి దీనికి నాకు నచ్చిన స్టైల్ వచ్చేసి ఇదే. సో దీన్ని ఇచ్చేసి దీనికి ఓ షాడో ఇచ్చేద్దాం, స్ట్రోక్ అయిపోయింది. దీన్ని కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్ చేంజ్ చేసేద్దాం. ఓకే, ఎల్లో కనిపిలా, ఇదైతే కనిపిలా. ఓకే, ఇది కనిపిస్తుంది, అది కూడా లైట్గా. ఓకే, నో ప్రాబ్లం. సో ఈ విధంగా అయితే మనం ఏదైనా సరే ఒక పోస్టర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చింది అండ్ అలాగే వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే వీడియోని లైక్ చేసి సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.